yeah, she's been bossing too hard. Now she needs a little fun. Turn it up before she's gone. Driving fast, though she got nowhere to be. Tonight she's running free. Everyone will be who is she? Dancing around in my tight dress, I'm feeling myself, got them all picking their neck. Just to look at me, I don't mean to be like that. Everywhere I go, collateral effects. All them boys say I'm a little salty, but they kinda like it when I get a little ballsy. Gotta level up, gotta get naughty. Better let to leave when my legs get palsy. Yeah. She needs a little fun. Turn it up before she's gone. Tonight she's running free. Everyone will be who she. Every step she takes, everyone's amazed. Yeah, she leaves a trace. Such a pretty face. Every step she takes, everyone's amazed. Yeah, she leaves a trace. Such a pretty face. Girl boss, yeah, she's been bossing too hard. Now she needs a little fun. Turn it up before she's gone. Driving fast, though she got nowhere to be. Tonight she's running free. Everyone will be who is she? Dancing around in my tight dress, I'm feeling myself, got them all picking their neck. Just to look at me, I don't mean to be like that. Everywhere I go, collateral effects. All them boys say హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైనింగ్ ఐడియాస్. నేను మీ రేణుక. సో మేమైతే ఇప్పుడు ఈ వీడియో ఏంటి అనేది ఫస్ట్ చెప్పేస్తాను. ఈ వీడియో ఏంటి అంటే నేను గోవాకి ట్రావెల్ చేస్తున్నాను. సమ్మర్ వెకేషన్స్. ఎస్, ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ స్ట్రెస్, టెన్షన్, కొంచెం రిలాక్స్ అవుదాం అని చెప్పి గోవా వెళ్తున్నాము. మా పెద్ద అబ్బాయి రావట్లేదు, నేను భరత్ మా హస్బెండ్ మాత్రం వెళ్తున్నాం అనమాట. సో అలా వెళ్తున్నామంటే ట్రైన్లో వెళ్తున్నాము. ఎందుకంటే కొంచెం రిలాక్సింగ్గా, ఆరామ్గా, రెస్ట్ఫుల్గా వెళ్ళొచ్చు అని చెప్పి ట్రైన్ బుక్ చేసుకున్నాము. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. ప్యాకింగ్ అది అయిపోయింది. అది నేనేం షూట్ చేయలేదు, నాకు అంత టైం కూడా లేదు ఇవాళ. యాక్చువల్లీ బర్రీగా ఉందనమాట. ఎందుకంటే బ్లాగ్ అప్లోడ్ చేశాను, సో ఎడిట్ చేసి అప్లోడ్ చేసి బయలుదేరుతున్నాను అనమాట. సో అందుకని నాకు టైం సరిపోలేదు నా ప్యాకింగ్ అది షూట్ చేయడానికి. పైగా 3-4 డేస్కి ప్యాకింగ్ పెద్దగా ఏముంటుంది చెప్పండి. అందుకని చెప్పి నేను పెద్ద దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదన్నమాట. సో ఎనీవే మేమైతే బయలుదేరుతున్నాము. ప్యాకింగ్ అయిపోయిందని చెప్పాను కదా. సో ఇంకా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మూవ్ అయిపోతాం అనమాట. తెలీదు ఎలా వెళ్తాము ఏంటి అంటే ట్రైన్లో వెళ్తాము. ఇన్ఫ్యాక్ట్ ట్రైన్ ఆఫ్ చేసుకుని, ఎందుకంటే ఆరామ్గా. ఎందుకంటే భరత్కి యాక్చువల్లీ ఎగ్జామ్స్ తర్వాత హెల్త్ బాగాలేదు. సో వాడిని బస్సులో కానీ ఫ్లైట్లో కానీ జర్నీ చేస్తే ఎలా ఉంటుందో తెలియదు. ట్రైన్లో అయితే కొంచెం రెస్ట్గా ఉండి వెళ్తాం కదా అని చెప్పి సో ట్రైన్లో బయలుదేరుతున్నాం అనమాట. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అ ట్రావెల్ బ్లాగ్ అనమాట. సో ఈ బ్లాగ్లో నేను ఏమేమి షూట్ చేస్తాను, ఎక్కడ స్టే చేస్తాము, ఎలా మేము డేస్ అన్ని స్పెండ్ చేస్తాం అనేది నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను అనమాట ఈ వీడియోలో. సో స్కిప్ చేయకుండా చూసేసేయండి. నాకు కూడా కొంచెం రిఫ్రెష్మెంట్, ఎప్పుడు చేసే రొటీన్ కంటే నాకు ట్రావెల్ వీడియోస్ అనేవి చాలా నచ్చుతాయి. కాకపోతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చెప్పడం అనేది ఉంటుంది కదా. సో అది కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనిపిస్తుంది అనమాట ఎప్పుడు కూడా. సో ఎనీవే ఎలా చేస్తాను ఏంటనేది అంతా కూడా వీడియోలో చూడబోతున్నారు. నేను మ్యాక్సిమం అక్కడ ఎలా ఉంటుంది ఏంటంతా కూడా షూట్ చేస్తాను అనమాట. మేము ఎలా స్పెండ్ చేస్తాము, ఎక్కడున్నాము, ఏంటి, ఎక్కడ ట్రావెల్ చేసాం అనేది. నేను ఇప్పుడు రీసెంట్గా చాలా రీల్స్ చూశాను. గోవాలో సిచ్యువేషన్స్ బాగాలేవు, ఎందుకంటే ఇప్పుడు జరిగే వార్ వల్ల అక్కడ క్రైసిస్ స్టార్ట్ అయ్యాయని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఎల్పిజి గ్యాస్ అది కొంచెం షార్టేజ్ ఉండడం వల్ల కొన్ని హోటల్స్ ఫుడ్కి అది కొంచెం ప్రాబ్లం అవుతుందని విన్నాను. కొన్ని రీల్స్ ఏం చెప్తున్నాయంటే అదేం లేదు, అంత సిచ్యువేషన్ బాగానే ఉంది, కాకపోతే కొన్ని హోటల్స్ అనేవి లేవు అని చెప్తున్నారు. నేను మోస్ట్లీ ఏంటంటే బాబుతో భరత్తో వెళ్తున్నాను కాబట్టి కొంచెం స్నాక్సే క్యారీ చేస్తున్నాను. ఎంతైనా అవేమి ఆకలి తీర్చేవు, కాకపోతే మేము ఉండే హోటల్ రూమ్ ఏదైనా కూడా అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అవైతే వర్క్ అవుతున్నాయి, బాగానే ఉన్నాయి. అంటే టూరిజం పర్వాలేదు అని చెప్పి అన్నారనమాట. సో ఎనీవే అక్కడికి వెళ్తే కానీ సిచ్యువేషన్ ఏంటనేది తెలీదు. సో ఎనీవే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వెళ్తాం, సమ్మర్లో కాకపోతే. పైగా ఇవి అవుతున్నాయని చెప్పి మనం ఏది ఆపుకోలేం కదా. సో అక్కడికి వెళ్ళాక ఎలా ఉన్నా కూడా 3-4 డేస్ ఇంక తప్పదు.
చూసుకొని అయితే టైం స్పెండ్ చేసి అయితే వస్తాను అనమాట. సో నెక్స్ట్ ఎలా ఉంటుంది వీడియో అనేది చూసేయండి. ఓకే, మేము ఇక్కడ బెంగళూరులో నైట్ 10:30కి రాణి చెన్నమ్మ ట్రైన్లో ట్రావెల్ చేసాము. సో మేము రీచ్ అయిన స్టేషన్ పేరు గోవాలో లోండా స్టేషన్ అనమాట. అక్కడికి మేము మార్నింగ్ 8:30 నియర్ బై 8:30కి రీచ్ అయిపోయాం అనమాట. ఫస్ట్ చాయ్ अर्ली मॉर्निंग फर्स्ट चाय తాగితే ఆ కిక్కే వేరబ్బా. पीने का होटल्स मिल रहा है? हाँ, खाने को तो है, बाकी क्या है थोड़ा थोड़ा बंद है। ये बीच निकल में तो चालू है, ऐसा कुछ है ना, थोड़ा कॉस्टली होगा। हाँ, थोड़ा भी कॉस्टली है ऐसा। ఇక్కడ మేము దిగిన తర్వాత వెంటనే క్యాబ్ అనేది బుక్ చేసుకోవాలి ఎవరైనా కూడా. సో అక్కడి నుంచి మనకి నార్త్ గోవా తీసుకెళ్తారనమాట. సో మనం అక్కడి నుంచి కనీసం ఒక 2 hours ట్రావెల్ ఉంటుంది. ఈ లోపే మేము క్యాబ్ డ్రైవర్ని మేము అన్ని విషయాలు కనుక్కుంటున్నాము, ఎలా ఉంది ఏంటి గోవాలో ఫుడ్ అది అవైలబుల్గా ఉందా లేదా అని అన్ని అడుగుతున్నాము. అది పర్లేదు పెట్టు, దీన్ని పెట్టే ముందుకెళ్ళు. अभी हम कर्नाटक में है। कर्नाटक सीमेंट रोड जब तक है कर्नाटक है पूरा बाय रोड। सीमेंट रोड मतलब कर्नाटक, सीमेंट रोड पे तक तार रोड ల్యాండ్ మార్క్స్ బాగా పెట్టారు. ఈ టర్నింగ్స్ ఎన్ని కిలోమీటర్స్? 20. 20 kilometers వరకు ఇలా టర్నింగ్స్. మన తిరుపతి కొండెక్కితే అలా ఉంటారు. ఇక్కడ నుంచి చెక్ పోస్ట్ దాటి గోవా ఊర్లోకి వచ్చాం. ఇక్కడ మేము తెలుసుకునేది ఏంటంటే, మేము ఇప్పుడు ట్రైన్లో ఏదైతే ట్రావెల్ చేసామో మేము దిగిన స్టేషన్ లోండా స్టేషన్ అనమాట. మనకి సౌత్ గోవా కూడా ఉంది, నార్త్ గోవా కూడా ఉందన్నమాట. రెండు చూసే ప్లేస్లే. కానీ మేము ఇక్కడ నార్త్లోని దిగి మేము ఇప్పుడు గోవాకి ట్రావెల్ చేస్తున్నాము. సౌత్లో ఎందుకు మేము ఆప్ చేసుకోలేదంటే, మాకు అక్కడ ట్రైన్ అవైలబిలిటీస్ ఏం సరిగ్గా కనిపించలేదు. మేబీ ఉన్నాయో లేవో కూడా తెలియదు. సో అందుకని చెప్పి మేము ఫస్ట్ నార్త్ గోవా అంటే లోండా స్టేషన్లో దిగి అక్కడి నుంచి గోవాకి ట్రావెల్ చేస్తాం అనమాట. అలాగే మనకి వాస్కోడిగమా ఉంది కదా, అక్కడ కూడా మనకు ఒక స్టేషన్ ఉంది. కాకపోతే నార్త్ గోవా వాస్కోడిగమా ఏదైతే ఉందో రెండు కూడా ట్రావెలింగ్ మనం గోవాకి వెళ్ళాలంటే సేమ్ డిస్టెన్సే పడుతుంది, కొంచెం అటు ఇటుగా. మేము ఇక్కడ ఆలోచించింది ఏంటంటే, మేము బుక్ చేసుకున్న హోటల్ మాకు ఏది నియర్ బై చూసుకున్నాము. సో దాన్ని బట్టి మేము ట్రైన్ అనేది ఈ ట్రైన్ అయితే మనకి టైమింగ్ అదే అవైలబిలిటీ బాగుందని చెప్పి అలా మేము ట్రైన్ రిజర్వ్ చేసుకున్నాం అనమాట. ఇల్లులన్నీ ఇలాగే ఉన్నాయి. టిన్ హౌస్, స్లాబ్ హౌస్లు అక్కడ లేవు. होटल है, हॉस्पिटल है। ये ओल्ड गोवा है क्या? ओल्ड गोवा भी आगे है? आगे और आगे है ये पोंडा है पूरा। पोंडा ये है क्या, इंजीनियरिंग कॉलेज है होंडा। ये भी चला गया ना पीछे, पोंडा है। होंडा कॉलेज लेना, हॉस्पिटल लेना, इल्లు लेना అన్ని టింటెడ్ హౌస్లే. టిన్ స్లాబ్ లేవు. ఇది కాలేజా? కాలేజ్ అది కూడా టిన్ బేస్డ్. మనం ఏ ప్రయాణం చేసినా మనతో పాటు ఉండే పార్ట్నర్స్ కానీ లేదంటే మనతో పాటు ట్రావెల్ చేసే వాళ్ళు కూడా అంతే కోఆపరేటివ్గా ఉంటే మన ప్రయాణం చాలా సాఫీగా సాగిపోతుంది అంటారు కదా, అది చాలా నిజం. ఎందుకంటే ఇప్పుడు మేము ఏదైతే క్యాబ్ ఆప్ చేసుకున్నామో ఆయన చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. అంతేకాకుండా మేము గోవాలో దిగిన తర్వాత మాకు కొన్ని కాంటాక్ట్స్ ఇచ్చారు. ఆ క్యాబ్ వాళ్ళతో మాట్లాడుకోండి, వాళ్ళు మీకు కంఫర్టబుల్గా తీసుకెళ్తారు, ర్యాష్ డ్రైవింగ్ ఉండదు, నీట్గా మీకు ట్రావెలింగ్ అనేది సాఫీగా అయిపోతుంది అని చెప్పి ఇలా చాలా మంచిగా కోఆపరేట్ చేస్తూ మాకు ట్రావెలింగ్ అనేది చాలా ఈజీ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంటే అలాంటి వ్యక్తుల కోసం మాట్లాడడం చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది నాకు. సో మేబీ ఆయన వల్ల మా గోవా ట్రిప్ అనేది చాలా ఫుల్ ఫ్లెడ్జ్గా మంచిగా జరిగిందని చెప్పొచ్చు, సేఫ్ డ్రైవ్లో. సో ఇక్కడ మేమైతే మా హోటల్కి రీచ్ అయిపోయాం అనమాట. మధ్యలో మాకు ఒక ప్లేస్లో ఆపి ఆయన మాకు బ్రేక్ఫాస్ట్ అది కూడా మంచి హైజీన్ ప్లేస్లో చేయడానికి హెల్ప్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన కూడా అక్కడే బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకున్నారనమాట. సో మేము ఇంకా హోటల్కి రీచ్ అయిపోయాం ఫైనల్లీ. సో ఇదే అనమాట మేము తీసుకున్న హోటల్. సో ఇందులో మేము స్టే బుక్ చేసుకున్నాము. హోటల్ కూడా చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ 5 స్టార్ రేటింగ్ హోటల్ అని చెప్పొచ్చు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. సో మీరు చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు రూమ్ అది కూడా.
థ్యాంక్ యూ. సో నిజం చెప్పాలంటే ఆయన క్యాబ్ డ్రైవర్ చాలా మంచిగా మాకు గైడ్ చేశారనమాట. చాలా ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉండేవారు. దారిలో వచ్చేదంతా కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారనమాట. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా అలాగే ఆయనతోటి ఏదో తెలిసిన మనిషితో మాట్లాడుతున్నట్టుగా కాన్వర్స్ చేస్తూ వచ్చాము. ఇది ప్లీజ్ క్లీన్ అప్ అంటే ఇది నొక్కి వచ్చేస్తారు. సో టీ ఇన్స్టెంట్ టీకి ఇటు రావట్లేదు. లాకర్ ఇచ్చాడండి, వెయిట్ కూడా ఇచ్చాడు, వెయింగ్ మిషన్, చెప్పులు ఇచ్చాడు, హ్యాంగర్లు ఇచ్చాడు. అయ్యో లాకర్ అని తెలిసిన బంగారం తెచ్చేసుకుంటారు కదా. ఇక్కడ చూడండి గైస్, నువ్వేట్రా చంద్రముఖల మార్క్. వెయిట్ చూసుకోవడానికి మిషన్ ఇచ్చారు, చెప్పులు ఇచ్చారు. ఎంత మంచోలో. కుట్టి ఫ్రిడ్జ్ ఉంది ఇక్కడ కూడా, కుట్టి ఫ్రిడ్జ్. స్లో 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 హ్యాండిల్ విత్ కేర్. టిల్లు నీకు రాసుకోవడానికి పెన్ అది ఇచ్చారు రా, పెన్సిల్ అది. నేను ఆల్రెడీ చెప్పులు వేసుకున్నా. రెండోది ఏంటంటే సేఫ్ జర్నీ అని ఎందుకన్నానంటే మనం ట్రావెల్ ఇప్పుడు ఏదైతే మేము ట్రావెల్ చేసుకొని వచ్చామో గోవాకి. సో అక్కడ ఏంటంటే 20 కిలోమీటర్స్ వరకు మనకి ఘాటీ రోడ్ అనేది ఉంటుంది. మనకి తిరుపతి కొండ ఎక్కుతాం కదా, ఆ టైప్లో ఫుల్ ఘాటీ రోడ్ ఉంటుంది అనమాట. కొంచెం సేఫ్గా తీసుకువెళ్ళగలగాలి. సో అది ఆయన చేసుకుంటూ, అలాగే భరత్కి కొంచెం క్యాబ్ కార్స్ అవి కొంచెం పడవు, వాడికి కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉందన్నమాట. సో వాడిని కూడా ప్రాపర్గా గైడ్ చేస్తూ మంచిగా మాట్లాడుతూ తీసుకొచ్చారనమాట. కొంచెం మాకు ఎందుకో తెలియదు, వామ్ ఫీలింగ్ అనిపించింది. హోటల్లోకి ఎంటర్ అవగానే వాళ్ళు కూడా వెల్కమ్ డ్రింక్తో అంతా కూడా మంచిగా మమ్మల్ని వెల్కమ్ చేసుకున్నారు. సో ప్లెజెంట్ డే అనిపించింది. సో ఎనీహో మేము రీచ్ అయ్యేసరికి 12:30, మోస్ట్లీ 12:30 దాటిపోయింది. సో అక్కడ ఏంటంటే మాకు బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ ఉన్నాయి ఆ హోటల్లో. కాకపోతే మేము బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ బయట చేస్తాం కాబట్టి లంచ్ ఆఫ్ చేసుకున్నాము. సో వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి తర్వాత భరత్ అంటున్నాడు అనమాట, కొంచెం నేను స్విమ్మింగ్ పూల్ చూడాలి, వెళ్తాను అని చెప్పి. సరే అని చెప్పి వాడిని కాసేపు అక్కడ స్విమ్మింగ్ పూల్ ఎంటర్టైన్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ వచ్చి కాసేపు ఫ్రెష్ అయిపోయిన తర్వాత లంచ్కి వెళ్ళిపోయాము. ఓపో వేడి దంచి కొట్టేస్తుంది ఇక్కడ, లూ టైప్లో గాలి. గోవా అందాలు, బాల్కనీస్ అన్ని బాగున్నాయి, చిన్నగా కుట్టిగా. జస్ట్ సీటింగ్ అరేంజ్మెంట్ ఇచ్చారు, కూర్చొని కాఫీ టీ తాగడానికి. అమ్మో లోపలికి బయటికి ఎంత వేరియేషన్ ఉందో, వేడి. సో అలా కాసేపు స్విమ్మింగ్ పూల్లో టైం స్పెండ్ చేసిన తర్వాత లంచ్కి వెళ్ళిపోయాం అనమాట. యాక్చువల్లీ మేము భరత్కి చెప్తానే ఉన్నాము, మనం వెళ్ళేది కూడా బీచ్కే కదా, అక్కడ కూడా వాటరే ఉంటుంది, మళ్ళీ స్విమ్మింగ్ పూల్ ఎందుకు అంటే, అబ్బాయి మన మాట ఎవరు వింటారు చెప్పండి, అసలు అందరూ పిల్లలు అస్సలు వినరు. సో ఇంక సర్లే అని చెప్పి వాడు బయటికి తీసుకొచ్చింది ఎంజాయ్మెంట్కే కదా, ఎంజాయ్ చేయని అని చెప్పి ఇంకా వదిలేసాం అనమాట. సో వాడు కాసేపు వాటర్లో టైం స్పెండ్ చేశాక
లంచ్కి వచ్చేసాము. సో లంచ్ ఏంటంటే ప్యూర్ వెజ్ అనమాట. ఆ రోజు సాటర్డే అవడం వల్ల మేము వెజ్ తినాల్సి వచ్చింది ఇంకా హోటల్లో. కాకపోతే ఏంటంటే ఇలా బయట అవుటింగ్స్ గట్రా వెళ్ళేటప్పుడు కొంచెం వారాలు వజ్జాలు పట్టించుకోకూడదని చెప్పి అంటూ ఉంటారు మా వారు. కాకపోతే మనం వీకెండ్స్లో బయటకు వెళ్తే ఇంకా తప్పదని చెప్పి అంటాను నేను. ఎనీహో ఇంకా బయటకు వచ్చిన తర్వాత అది నిజమే, మనం వెజ్ నాన్ వెజ్ అని పట్టించుకోకూడదు. ఎస్పెషల్లీ గోవా లాంటి ప్లేస్లకి వెళ్ళాము అంటే ప్యూర్గా మన బాడీ మన సోల్ అంతా కూడా నాన్ వెజ్ తినాలి అని ఫిక్స్ చేసుకొని వెళ్ళాలి. సో ఆ రోజు మాకు లంచ్ అది అయ్యేసరికి హార్డ్లీ 4 అయిపోయింది. ఈవినింగ్ సన్సెట్ టైం అయిపోయింది అనమాట. ఇంక సర్లే బయటికి వెళ్దాము, అక్కడ నియర్ బై ఏమైనా ఉంటే కవర్ చేద్దాము అని చెప్పి అనుకున్నాము. ఎందుకంటే డే అంతా కూడా ట్రావెల్లో అయిపోయింది. ఆ ట్రావెల్లో కొంచెం టైర్డ్నెస్ కూడా వచ్చింది. సో అందుకని చెప్పి సరే అని చెప్పి అలా ఈవినింగ్ ఇంకా అంతకుమించి చేసేది ఏం లేదు, లోకల్గా ఏమైనా కవర్ చేసుకుందాం అని చెప్పి బయటకు వచ్చాము. ఇక్కడ ఏంటంటే గోవాలో మోస్ట్లీ మనకి ఆటోలు క్యాబ్లు అనేవి షార్ట్ డిస్టెన్స్కి ఉండవు మోస్ట్లీ. మనం ఏంటంటే ఇలా 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ ఇలా మనం రెంట్కి తీసుకోవాలన్నమాట. ఇక్కడ మేము స్కూటీ అనేది రెంట్కి తీసుకున్నాం. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం స్కూటీ రెంట్కి తీసుకున్న తర్వాత ఆయన మనల్నే వీడియో తీసుకోమంటాడు మన ఫోన్ తోటి. ఎందుకంటే అది ప్రాపర్ కండిషన్లో మళ్ళీ మనం రిటర్న్ ఇవ్వాలన్నమాట. ఏమైనా డ్యామేజ్ మన వల్ల జరిగితే కనుక మనం ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పి మనల్ని వీడియో తీసుకోమంటాడు ఆయన. సో నేను ప్రాపర్ కండిషన్లో మీకు బండి ఇచ్చాను అని చెప్పడానికి. మాకు చాలా ఎక్కువ రెంట్ తీసుకున్నారు ఆయన, 600 తీసుకున్నారు. నార్మల్గా అయితే 300లో అయిపోతుంది. మేబీ మాకు మాట్లాడడం రాలేదో లేకపోతే మాకు దొరికే వ్యక్తి అలాంటి వారు దొరికాడో తెలియదు. 600 పే చేసాము. పే చేసి మాకు నియర్ బై ఉండే అంజునా బీచ్ అనేది ఉంది. సో హార్డ్లీ 3 కిలోమీటర్స్ అంతా పడుతుంది అనమాట. సో దానికి వెళ్దాం అని చెప్పి బయలుదేరాము. సో ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూ అంతా ఆన్ ది వే వ్యూ అనమాట. దారంతా కూడా ఇలాగే ఉంటుంది. సో మొత్తానికి బీచ్కి రీచ్ అయిపోయాము. అక్కడ కూడా ఏంటంటే మనం బీచ్ ఎంట్రన్స్లోనే మనకి పార్కింగ్ అని చెప్పి చాలామంది ఆపుతూ ఉంటారు. అలాగైతే ఆకండి, ఎందుకంటే 20 రూపీస్ 10 రూపీస్ అని చెప్పి ఇక్కడ తక్కువ, మాకు మీరు ముందుకెళ్తే ఇంకెక్కువ ఉంటాయి అంటారు. మేము కూడా అలాగే అని చెప్పి కొంచెం ఆగుదాం అనుకున్నాం, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. సర్లే ఎందుకని మంచిదని అలా ముందుకు వెళ్తూ ఉన్నాము. హార్డ్లీ మేము కనీసం 1 కిలోమీటర్ వరకు లోపలికి వచ్చేసాం, కానీ ఇంకా బీచ్ మాకు దగ్గరలో కనిపించలేదు. సో అంత లోపలికి వెళ్ళాలన్నమాట మీరు స్టార్టింగ్లో కనుక పార్క్ చేసేసుకుంటే. సో లోపలికి వచ్చేసిన తర్వాత చాలా దూరం లోపలికి వచ్చాక అక్కడ పార్కింగ్ పెట్టుకున్నాం అనమాట. సో అక్కడ కూడా అంతే ఉంటుంది, 20-30 రూపీస్ తీసుకుంటారు హార్డ్లీ. సో లోపలికి ఎంటర్ అయ్యాము. లోపలికి ఎంటర్ అయిన తర్వాత కూడా కొంచెం నడవాల్సి వచ్చిందనమాట. దారిలో మీరు చూస్తున్న వ్యూ అంతా కూడా అదే. కాకపోతే సన్సెట్ టైంలో వచ్చి ఉంటే ఇంకా బాగుంది అనిపించింది, కానీ మనకు ఆపర్చునిటీ లేదు. మనం ఏంటి ఎలా బయలుదేరాలి అంటే ఏమి వెహికల్ యూజ్ చేయాలని ఆలోచించుకునేసరికి మాకు టైం అయిపోయింది. సో ఫైనలీ మేము అంజనా బీచ్కి వచ్చాం అనమాట. చూస్తున్నారు కదా వ్యూ అంతా కూడా ఎలా ఉంటుంది. అప్పటికి పర్వాలేదులే అనిపించింది, ఎందుకంటే నియర్ బై ఉంది కదా, కొంచెం హ్యాపీనెస్, ఎక్కువ ట్రావెల్ చేయక్కర్లేదులే అనిపించింది. మేము తీసుకున్న హోటల్కి దగ్గరలో ఉంది కాబట్టి. సో ఈరోజు కొంచెం ప్రొడక్టివ్గా అయిందిలే అనుకున్నాము, లేదంటే అలా హోటల్లోనే ఉండిపోవాల్సి వచ్చేది. ఎందుకంటే ఇక్కడ కొన్ని డిస్టెన్స్లో ఉన్నాయన్నమాట బీచ్లు. ఉండేది ఒకటే బీచ్, దాన్నే ముక్కలు చేసి డిఫరెంట్ పేర్లు పెట్టారనమాట. కొన్ని సౌత్లో ఉన్నాయి, కొన్ని నార్త్లో ఉన్నాయి. అయితే మొత్తానికి అంతా కలిపి ఒకటే బీచ్ అని తర్వాత డే ఎండ్లో తెలిసింది నాకు ఈ విషయం. Yeah, she's been bossing too hard. Now she needs a little fun. Turn it up before she's gone. Driving fast, though she got nowhere to be. Tonight she's running free. Everyone will be who's she. Dancing around in my tight dress. I'm feeling myself, got them all picking their neck. Just to look at me, I don't mean to be like that. Everywhere I go, collateral effects. All the boys say I'm a little salty, but they kinda like it when I get a little ballsy. Gotta level up, gotta get naughty. Better let to leave when my legs get palsy. Yeah. సో ఇంకా అసలు విషయానికి వస్తే, మనం రీల్స్లో షార్ట్స్లో చూసినట్టు గోవాలో ఫుడ్ దొరకట్లేదు, అకామిడేషన్ కష్టం, టూరిస్టులు కష్టం, అది ఇది అని వింటున్నాం కదా. అలాగేం లేదండి. అంటే ఉండాల్సిన దగ్గర ఉన్నాయి, లేని దగ్గర కూడా లేవు. అలా అని చెప్పి మనం ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాం అనుకోండి, అక్కడ ఫుడ్ అవైలబిలిటీ అనేది ఉంది, కొంచెం కాస్ట్ హైక్ చేసుకున్నారనమాట. అలాగే ఫుడ్డే కాదండి, అక్కడ మనం బీచ్లోని మనకి అక్కడ చైర్స్ వేసారు కూర్చోడానికి. చైర్లో కూర్చొని బీచ్ వ్యూ చూడడానికి 200 రూపాయలంట. నా జీవితంలో ఇలాంటిది ఒక సిచ్యువేషన్ వస్తుంది నాకని నేను ఎప్పుడు అనుకోలేదు.
Yeah, she's been bossing too hard. Now she needs a little fun. Turn it up before she's gone. Driving fast, though she got nowhere to be. Tonight she's running. యాక్చువల్లీ అక్కడ కాస్ట్ అలా అయిపోయింది అనమాట. ఎందుకంటే టూరిస్టులు వస్తున్నారు, కాకపోతే వాళ్ళ దగ్గర మేబీ గ్యాస్ అది లేకపోవచ్చు. దానివల్ల వాళ్ళు ఏంటంటే కర్రల పొయ్యిలు పెట్టి వంటలు చేస్తున్నారనమాట. వంటలు చేసి అలా మనకి సర్వ్ చేస్తున్నారు ఫుడ్ అనేది. సో చాలా చోట్ల మేము ఫుడ్ తిన్న చోట్లంతా కూడా అలాగే ఉండింది. ఆ బీచ్ అయిపోయిన తర్వాత మేము ఫుడ్ తినడానికి వచ్చాము, తర్వాత షాపింగ్కి వెళ్ళాం అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలాంటి ప్లేసెస్లో ఏంటంటే మోస్ట్లీ గ్యాస్ వాళ్ళు అఫోర్డ్ చేయలేము అనుకుంటే కర్రలు పెట్టి కర్రల పొయ్యి మీద వంటలు చేస్తున్నారు. బీచ్లో అయితే మేము ఇంకేం కొనలేదు. ఫుడ్ అది కొంచెం తినేసి అక్కడి నుంచి బయటకు వచ్చి ఈ అంజనా బీచ్ దగ్గర షాపింగ్ అనేది చాలా బాగుంటుంది. ఎవరైనా వస్తే కనుక మిస్ చేయకండి. అన్నీ కూడా చాలా కాస్ట్ ఎక్కువ చెప్తారు, మనకు కావాల్సిన రేట్లో బార్గెన్ చేసి తీసుకోవచ్చు. సో ఇక్కడ షాపింగ్ అది కూడా చాలా బాగుంది. కంపారిటివ్లీ నేను మిగతా బీచెస్ చూసాను కదా, అక్కడ కంటే కూడా ఇక్కడ కలెక్షన్ అది కూడా చాలా ఎక్కువగా ఉంది. నేను చాలా వరకు షాపింగ్ ఇక్కడ చేశాను. సో ఆ షాపింగ్ క్లిప్పింగ్స్ అన్నీ కొన్ని యాడ్ చేస్తున్నాను. నేను ఏం తీసుకున్నాను అనేది ఈ వీడియోలో యాడ్ చేయట్లేదు, ఎందుకంటే చాలా లెంతీ అయిపోతుంది. సో ఇంకా చాలా బీచెస్ తిరిగాం కదా, అవన్నీ కూడా నేను ఎపిసోడ్ వైజ్ పెడుతూ ఉంటానన్నమాట. సో ఇదనమాట ఇవాళ వీడియోకి. మేము వెళ్ళింది అంజనా బీచ్, చాలా బాగుంది. నార్త్ గోవాలో ఉంటుంది, వెళ్తే కనుక డెఫినెట్గా మిస్ అవ్వకండి. వన్ ఆఫ్ ద బెస్ట్ హైజీన్గా ఉండే బీచ్లో ఇది ఒక బీచ్ అనిపించింది నాకు. నైట్ వ్యూ కూడా చాలా బాగుంది, డే వ్యూ ఇంకా బాగుంటుంది. డే కూడా మేము ఒకసారి వెళ్ళి విజిట్ చేసి వచ్చేసాము, ఎక్కువసేపు ఉండలేదు. కాకపోతే భరత్ డే టైం ఒకసారి చూద్దాము అంటే పక్కనే కదా అని వెళ్ళొచ్చాము. ఇంకొకటి మేము తీసుకున్న స్కూటీ ఏదైతే ఉందో రెంట్కి, అది మేము నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఇచ్చామన్నమాట ఆయనకి రిటర్న్. సో మనం స్కూటీ రెంట్కి తీసుకుంటే అది మనం ఎంత టైం స్పెండ్ చేయాలనేది ఆయన్ని ఫస్ట్ కనుక్కొని మనం అప్పుడు రెంట్కి తీసుకోవాలి. సో ఇదనమాట ఇవాళ వీడియోకి మీకు నచ్చితే కనుక డెఫినెట్గా ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా 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 ఇంపార్టెంట్, అది మైండ్లో పెట్టుకొని ఇవ్వండి. సో ఓకేనా, మళ్ళీ ఇంకొక నెక్స్ట్ అప్కమింగ్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు టచ్లో ఉండండి. అప్పటి వరకు బాయ్.